బిఫోర్ గోయింగ్ టు ద ప్యాటర్న్ మేకింగ్, ఫస్ట్ మనం షోల్డర్ అండర్స్టాండ్ చేసుకుందాం. షోల్డర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 ఇంచెస్ గ్యాప్ ఉంటుంది, అంటే 2 ఇంచెస్ రేస్ చేసుకోవాలన్నమాట. హై నెక్స్ యూస్ చేసినప్పుడు మనం నెక్ ఇక్కడ వరకు యూస్ చేస్తాం కాబట్టి దాన్ని ఇక్కడ వరకు మెజర్ చేసుకోవాలి. బట్ దిస్ అగైన్ ఇది 2 పార్ట్స్ లో ఉంటుంది. అదే మీరు ఫుల్ నెక్స్ అయితే ఇక్కడ, హై నెక్ అయితే ఇక్కడ. ఫుల్ నెక్స్ కి అంటే మీరు షోల్డర్ ఒక 2.5 to 3 ఇంచెస్ పెట్టుకుంటే 3/4 ఇంచ్ రేస్ ఉండాలి. 2 ఇంచెస్ అయితే హాఫ్ ఇంచ్ అయినా సరిపోతుంది. ఫస్ట్ ఒక మార్క్ 3/4 ఇంచ్ దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాస్టిక్ గా రేజ్ అవుతుంది. ఇది ఒక మార్కింగ్ ఉంటుంది. హైనెక్ బ్లౌజ్ కోసం ముందుగా మనం ఒక మార్జిన్ లైన్ డ్రా చేసుకొని మన బేసిక్ డ్రాఫ్ట్ ని ఫుల్ గా ట్రేస్ చేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ బేసిక్ డ్రాఫ్టింగ్ ట్యుటోరియల్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయ్యింది, చెక్ చేయండి. దెన్ హైనెక్ షోల్డర్ రేస్, దీనికోసం ఒక మార్క్ 3/4 ఇంచ్ దగ్గర, ఇంకొక మార్క్ 1 ఇంచ్ దగ్గర తీసుకోవాలి. మీరు మీ షోల్డర్ రేస్ ఎంతో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి, లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ మార్క్ ఫుల్ నెక్స్ కి, సెకండ్ మార్క్ హై నెక్స్ కి, దెన్ వచ్చేసి 1/2 ఇంచ్ సీమ్ అలవెన్స్, దెన్ నెక్ మార్జిన్ 2 to 2.5 ఇంచ్ ఉంటుంది, అది మార్క్ చేసుకొని 1/2 ఇంచ్ సీమ్ అలవెన్స్ కి వదిలేస్తూ 1/2 to 3/4 ఇంచ్ మార్క్ చేసుకొని నెక్ రౌండ్ డ్రా చేసుకోవాలి. ఇది నెక్ కోసం ప్రాపర్ కర్వ్. ఈ 1/2 ఇంచ్ స్టిచ్ లోపలికి వెళ్ళిపోతుంది. మీరు ఇంకా పైకి కావాలనుకుంటే 1/2 ఇంచ్ కర్వ్ కూడా తీసుకోవచ్చు. దెన్ ఈ 2 షోల్డర్ రేస్ లైన్స్ ని ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ రేస్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర. మీ షోల్డర్ విత్ 3 ఇంచెస్ ఉంచాలనుకున్నప్పుడు ఈ ఫస్ట్ మార్జిన్ లైన్ మీకు యూజ్ అవుతుంది. బిలో 3 ఇంచెస్ షోల్డర్ విత్ లో ఏ నెక్ లైన్ అయినా ఇందులోనే డ్రా చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ నుంచి పైకి ఏదైనా హై నెక్, ఏ నెక్ లైన్ అయినా ఈ మార్జిన్ లో మీరు ఎక్కడైనా డ్రా చేసుకోవచ్చు. దెన్ ఒక ఫ్రెంచ్ కర్వ్ హెల్ప్ తో దీన్ని స్లైట్ గా కర్వీగా డ్రా చేసుకోవాలి. దెన్ సీమ్ అలవెన్స్ ఇలా సపరేట్ గా డ్రా చేసుకుంటే ఫిట్టింగ్ ఎక్కువ క్లీన్ గా ఉంటుంది. షోల్డర్స్ లో డైరెక్ట్ గా స్లాంటింగ్ గా కాకుండా ఇలా వస్తుంది. ఇది హై నెక్ బ్యాక్ డ్రాఫ్టింగ్. దీంట్లో డాట్ ని యాజ్ ఇట్ ఈస్ గా బేసిక్ డాట్ ని ట్రేస్ చేసుకోవచ్చు, కానీ ఇందులోనే మనం ఒక డీప్ నెక్ లైన్ ని కూడా చూద్దాం. నెక్ డెప్త్ కోసం మనం ఈ బేస్ షోల్డర్ లైన్ నే మార్జిన్ గా తీసుకుంటాము. అక్కడ నుంచి మనకి ఎంత డెప్త్ కావాలంటే అంత. దెన్ డిజైర్డ్ విడ్త్ మార్క్ చేసుకొని నేను రఫ్ గా ఒక కీ హోల్ నెక్ లైన్ చూపిస్తున్నాను. మీకు నచ్చిన నెక్ లైన్ ఇందులో డ్రా చేసుకోవచ్చు. డ్రా చేసుకొని కట్ చేసుకోవడమే. దెన్ ఇందులోనే ఒక డీప్ నెక్ లైన్ ని కూడా చూద్దాం. ఈ నెక్ లైన్ విడ్త్ కూడా తక్కువ ఉంది కాబట్టి డాట్ లో ఎలాంటి చేంజ్ ఉండదు. యాజ్ ఇట్ ఈస్ గా బిఫోర్ డాట్ ని మనం ట్రేస్ చేసుకోవచ్చు. దెన్ ఒక డీప్ నెక్ లైన్, మీకు ఏ నెక్ లైన్ కావాలంటే అది డ్రా చేసుకోవచ్చు. మనం షోల్డర్ బేస్ లైన్ దగ్గర నుంచి డాట్ లెంత్ మెజర్ చేద్దాము. డాట్ లెంత్ ఇక్కడ. సో ఇక్కడ మనం డాట్ ప్లేస్ చేయడం పాసిబుల్ కాదు. అదే కొంచెం ఇలా సైడ్ చేస్తే ఆర్మ్ రౌండ్ ఇలా పఫ్ లాగా వస్తుంది. సో డాట్ ని మనం ఇలా సైడ్ కి మూవ్ చేసుకొని కట్ చేసుకుంటాం. బిఫోర్ దట్ మనం ఇలా సైడ్ లెంత్ మెజర్ చేసుకోవాలి. దెన్ మన డాట్ వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ కి జాయిన్ చేసుకోవాలి. ఈ మెజర్మెంట్ కూడా ఒకసారి చూసుకొని ఆ రెండు లెంత్స్ లో ఏమైనా డిఫరెన్స్ వస్తే దాన్ని ఇలా మనం సైడ్ కి కింద మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ఎలాంటి డిఫరెన్స్ రాలేదు. సో సీమ్ అలవెన్స్ డ్రా చేసుకొని ఎక్స్ట్రా కట్ చేసుకుంటే సరిపోతుంది. హై నెక్ విత్ డీప్ కీ హోల్ నెక్ లైన్ బ్యాక్ డ్రాఫ్టింగ్ రెడీ. ఇప్పుడు ఫ్రంట్ డ్రాఫ్టింగ్ చూద్దాం. దానికోసం ఒక మార్జిన్ లైన్ డ్రా చేసుకొని మన ఫ్రంట్ బేసిక్ డ్రాఫ్ట్ ని ఫుల్ గా ట్రేస్ చేసుకోవాలి. దెన్ షోల్డర్ రేస్ మార్జిన్ లైన్స్ తో పాటు సీమ్ అలవెన్స్ ని కూడా డ్రా చేసుకోవాలి. దెన్ నెక్ మార్జిన్ 2.5 ఇంచ్ లెంత్, 2.5 ఇంచ్ విడ్త్ అకార్డింగ్ టు యువర్ కంఫర్ట్ ఒక మార్జిన్ లైన్ డ్రా చేసుకొని ఒక ఫ్రెంచ్ కర్వ్ హెల్ప్ తో రౌండ్ గా నెక్ డ్రా చేసుకోవాలి. దెన్ ఒక ఫుల్ నెక్ రేస్ అండ్ హై నెక్ రేస్ యాజ్ ఇట్ ఈస్ గా బ్యాక్ డ్రాఫ్ట్ కి ఎలా చేసామో అలాగే సీమ్ అలవెన్స్ ని కూడా యాడ్ చేస్తూ డ్రాఫ్ట్ చేసుకోవాలి. Closed neck with shoulder raise and seam allowance is ready. Then side seam allowance ని కూడా డ్రాఫ్ట్ చేసుకొని బేసిక్ డ్రాఫ్ట్ లోని డాట్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా ట్రేస్ చేసుకోవచ్చు. ఈ డాట్ మన నెక్ డెప్త్ అండ్ విడ్త్ ని డిసైడ్ చేసుకోవడానికి కూడా హెల్ప్ చేస్తాయి. మన షోల్డర్ బేస్ లైన్ దగ్గర నుంచి మనకు కావాల్సిన నెక్ డెప్త్ ని, అలాగే మనకి ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి ఎంత విడ్త్ మనకు కావాలో అంత విడ్త్ మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ అంటే 2 ఇంచెస్, 2.5 ఇంచ్ అంటే 2.5 ఇంచ్, మనకి ఎంత విడ్త్ ఇక్కడ ఉండాలో అది మార్క్ చేసుకొని ఒక బేస్ లైన్ డ్రా చేసుకొని ఒక ఫ్రెంచ్ కర్వ్ హెల్ప్ తో మనకు నచ్చిన షేప్ ని డ్రా చేసుకోవచ్చు. ఇలా బ్యాక్ హై నెక్స్ లో ఫ్రంట్ డీప్ నెక్ ని డ్రాఫ్ట్ చేసుకోవచ్చు. ఇలా హై నెక్ బ్యాక్ అండ్ ఫ్రంట్ డ్రాఫ్ట్ రెడీ అయ్యాక ఫ్రంట్ డ్రాఫ్టింగ్ లో వచ్చే ఈ 1/2 ఇంచ్ డిఫరెన్స్ ని మనం 2 వేస్ లో కవర్ చేసుకోవచ్చు. ఒకటి బెల్ట్ సైడ్ కట్ చేసుకోవచ్చు ఆర్ ఆర్మ్ రౌండ్ సైడ్. బట్ ఇలా హై నెక్స్ లో ఆర్మ్ రౌండ్ సైడ్ కట్ చేయడం వల్ల బ్లౌజ్ కప్స్ కి కొంచెం లిఫ్ట్ వచ్చి ఫిట్టింగ్ బెటర్ గా ఉంటుంది. మీరు హై నెక్స్ బ్లౌజెస్ లో షోల్డర్ ఎంత రేస్ చేయాలో తెలుసుకోవాలనుకుంటే మీ షోల్డర్ రేస్ ఎంత ఉందో మీరు మెజర్ చేసుకోవచ్చు. ఇలా ఒక స్కేల్ పెట్టుకొని దెన్ జస్ట్ దీంతో దెన్ రిమూవ్ దిస్. ఇక్కడ వచ్చింది. దట్స్ మై షోల్డర్ రేస్.